నమస్కారం. మన సరికొత్త విశ్లేషణకు స్వాగతం. మన మెదడుకే పని చెప్పే కొన్ని ఆశ్చర్యకరమైన గ్లోబల్ వాస్తవాల దగ్గరి నుండి జనవరి 2026 నాటి అత్యంత కీలకమైన జాతీయ కరెంట్ అఫైర్స్ వరకు ఉన్న ఒక అద్భుతమైన సమాచార ప్రయాణాన్ని మనం ఈరోజు ప్రారంభించబోతున్నాం. ఈరోజు మన విశ్లేషణలో ఏం చూడబోతున్నామంటే, సరదాగా ఉండే గ్లోబల్ ట్రివియాతో మొదలుపెట్టి మన దేశానికి సంబంధించిన వాస్తవాలు, సైన్స్ అండ్ టెక్, జాతీయ విధానాలు మరియు పర్యావరణ అంశాలను వరుసగా చూసేద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా మన మొదటి విభాగం ఆశ్చర్యపరిచే గ్లోబల్ ట్రివియాతో మొదలుపెడదాం. ఎప్పుడూ చూడని, పూర్తిగా ఒక కొత్త రంగును మన మెదడు ఎప్పుడైనా ఊహించగలదా? ఇది నిజంగా భలే ఆసక్తికరమైన ప్రశ్న కదూ. అయితే దీనికి సమాధానం తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. సమాధానమేంటంటే, లేదు, ఊహించలేము. ఎందుకంటే మన కళ్ళు ఏ కాంతి తరంగాలనైతే గ్రహిస్తాయో మన మెదడు వాటిని మాత్రమే ప్రాసెస్ చేయగలదు. కాబట్టి అసలు చూడని రంగును మనం ఊహించడం అక్షరాల అసాధ్యమన్నమాట. కానీ ఊహాశక్తికి కూడా కొన్ని అనంతమైన కోణాలున్నాయి సుమా. 1528 నాటి ఈ మల్టీటూల్ జర్మన్ కత్తి చూస్తే ఏకంగా ఒక రైఫిల్, క్యాలెండర్ అందులోనే ఇమిడున్నాయి. అప్పట్లోనే అలా ఆలోచించారు. ఇక 1700ల కాలంలో రాబర్ట్ అనే శాస్త్రవేత్త భవిష్యత్తులో అవయవ మార్పిడి, విమాన ప్రయాణాలు వస్తాయని ముందే ఊహించాడు. ఆనాటి ఆశ్చర్యకరమైన అంచనాలే ఇప్పుడు మన రోజువారీ వాస్తవాలైపోయాయి కదా. ఇక మన రెండవ విభాగానికొద్దాం. ఇక్కడ మన భారతదేశానికి సంబంధించిన కొన్ని అద్భుతమైన వాస్తవాలను చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయంలో ఎంత భారీ వ్యత్యాసం ఉందో ఈ ఒక్క ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో ఒక మెగా బర్గర్ కొనాలంటే 130 రూపాయలు అవుతుంది. అదే అమెరికాలో అయితే ఏకంగా 990 రూపాయలు పెట్టాల్సిందే. ఎంత పెద్ద తేడానో కదా. ఇంకో షాకింగ్ నిజం మన జనాభా పంపిణీకి సంబంధించింది. మన దేశ 130 కోట్ల జనాభాలో ప్రతి 100 మందిని తీసుకుంటే అందులో 17 మంది కేవలం ఒక్క ఉత్తరప్రదేశ్లోనే నివసిస్తున్నారు. మిగతా 83 మంది మాత్రమే ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. దీన్ని ఇంకాస్త సులభంగా చెప్పాలంటే, ప్రపంచపటంలో ఆకుపచ్చ రంగులో కనిపిస్తున్న ఈ అనేక దేశాల మొత్తం జనాభాను కలిపినా కూడా అది మన ఉత్తరప్రదేశ్ జనాభా కంటే తక్కువే. ఒకే ఒక్క రాష్ట్రం ఏకంగా ఇన్ని దేశాల కలయికతో సమానమన్నమాట. ఇప్పుడు మూడవ విభాగంలోకి అడుగుపెడదాం. ఇక్కడ్నుంచి సరదా వాస్తవాలను పక్కనబెట్టి జనవరి 2026 నాటి అత్యంత కీలకమైన సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్నట్లుగా మన ఇస్రో అద్భుతమైన ప్రయోగాలతో అంతరిక్షంలో మన సరిహద్దులను మరింతగా విస్తరిస్తోంది. జనవరి 2026 నాటికి మనం సాధించిన విజయాలను ఒక్కసారి గమనిస్తే, గగన్యాన్ మిషన్ కోసం ఉద్దేశించిన డ్రోగ్ పారాషూట్ పరీక్ష విజయవంతంగా పూర్తయింది. అలాగే బ్లూబర్డ్ బ్లాక్ 2 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. టెక్నాలజీ పరంగా చూస్తే మన దేశపు మొట్టమొదటి 64-బిట్ మైక్రోప్రాసెసర్ DHRU-64 ఆవిష్కృతమైంది. ఇక అంతరిక్షంలో మన పాలపుంతకు అచ్చం కవలలాంటి అలకనంద అనే గెలాక్సీని మన ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ విజయాలన్నీ అంతర్జాతీయ టెక్ రంగంలో మన వేగానికి నిదర్శనాలు. ఇక్కడ 5 అనే అంకె కనిపిస్తోంది కదా. ఈ చిన్న అంకె వెనుక ఒక భారీ లక్ష్యమే ఉంది. 2033 నాటికల్లా పూర్తిగా మన స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 5 చిన్న మాడ్యులర్ అణు రియాక్టర్లను నిర్మించాలనేది మన దేశం పెట్టుకున్న ఎనర్జీ టార్గెట్. ఇక 4వ విభాగం జాతీయ విధానం మరియు రక్షణ. దేశ పాలనను ప్రభావితం చేసే అత్యంత ముఖ్యమైన నిర్ణయాలు ఇవి. జనవరి 2026లో పార్లమెంటు కొన్ని కీలకమైన బిల్లులను ముందుకు తీసుకువచ్చింది. శాంతి బిల్లు ద్వారా అణుశక్తి రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి మార్గం సుగమం కానుంది. అలాగే సబ్కా బీమా సబ్కీ రక్షా బిల్లు ద్వారా ఇన్సూరెన్స్ రంగంలో 100% విదేశీ పెట్టుబడులకు అనుమతి లభించింది. ఇక సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లుతో పొగాకు ఉత్పత్తుల మీద పన్నులను పెంచారు. ఈ బిల్లులు దేశ విధానాల్లో చాలా మార్పులు తీసుకురానున్నాయి. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన మరో విషయం జమిలీ ఎన్నికలు. అంటే లోక్సభకు, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమన్నమాట. దీనికి 23వ లా కమిషన్ ఇటీవల మద్దతు తెలిపింది. చట్టసభల ప్రామాణిక 5 ఏళ్ల పదవీకాలాన్ని సవరించేందుకు రాజ్యాంగపరంగా అవకాశం ఉందని కమిషన్ స్పష్టం చేసింది. రక్షణ, భద్రతా రంగాల్లో కూడా చకచకా మార్పులు జరుగుతున్నాయి. న్యాయపరంగా చూస్తే డిఫెన్స్ సెక్రటరీపై ఉన్న లోక్పాల్ కేసును ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దౌత్యపరంగా రష్యాతో S-500 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి చర్చలు,
ఇండోనేషియాతో బ్రహ్మోస్ క్షిపణి ఒప్పందం వేగవంతం అయ్యాయి. సైనిక శక్తి పరంగా చూస్తే సాయుధ దళాలు కొత్తగా హెరాన్ MK2 డ్రోన్లను కొనుగోలు చేస్తుండగా, నావికాదళం INS అరిదమాన్ అనే అణు జలాంతరగామిని రంగంలోకి దించుతోంది. చివరగా మన 5వ విభాగం పర్యావరణం మరియు వారసత్వం. మన జీవ వైవిధ్యాన్ని ఎలా కాపాడుకుంటున్నామో చూద్దాం. పర్యావరణం వైపు మన అడుగులు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. అండమాన్ నికోబార్లో మొట్టమొదటి కోరల్ రీఫ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటైంది. అలాగే సిలిసేర్ సరస్సు, కోప్రా రిజర్వాయర్తో కలిపి మన రామ్సర్ సైట్ల సంఖ్య ఏకంగా 96కు చేరింది. ఆరావళి కొండల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ఎత్తు ఆధారిత కొత్త నిర్వచనాన్ని ఆమోదించింది. అంతేకాదు, వన్యప్రాణుల సంరక్షణ కోసం పనిచేసే సీటైట్స్ సంస్థ 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం కూడా గొప్ప పర్యావరణ మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఇక ఈ చిత్రం చూద్దాం. ఈయన ప్రముఖ శిల్పి రామ్ సుతార్ గారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహానికి ప్రాణం పోసింది ఈయనే. ఆయన ఇటీవల కన్నుమూశారు. ఆయన తన చేతులతో మన దేశ ప్రతిష్టను అద్భుతంగా చెక్కారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సృష్టికర్త ఒక స్మారక వారసత్వాన్ని వదిలివెళ్లారు. నిజమే కదా? ఆయన చెక్కిన ఆ మహాశిల్పం ద్వారా భారతీయ సంస్కృతికి ఆయన అందించిన వారసత్వం మన దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. మరి శతాబ్దాల నాటి ఆశ్చర్యకరమైన వాస్తవాల నుండి 2026 నాటి కీలకమైన విధానాల వరకు మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఇందులో రేపటి మన భవిష్యత్తును అత్యంత ప్రభావితం చేసే అంశం ఏదని మనం అనుకోవచ్చు? ఇది మనందరం ఒకసారి ఆలోచించాల్సిన ప్రశ్న. ఈనాటి మన విశ్లేషణకు ఇంతే. ఈ ప్రయాణంలో తోడుగా ఉన్నందుకు ధన్యవాదాలు. మరో ఆసక్తికరమైన సమాచారంతో మళ్ళీ కలుద్దాం.